ఇప్పుడు ఆంధ్రలో కావచ్చు లేకపోతే ఈ అంశానికి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తన మాటని వక్రీకరించారంటూ కూడా సురేష్ గోపి ఆయన చెప్పుకొస్తున్నారు. తన మాటని వక్రీకరించారంటున్నారు ఆయన. మరోవైపు రాజీనామా వార్తలు వైరల్ కావడంతో స్పందించారు సురేష్ గోపి. కేబినెట్ నుంచి తాను తప్పుకోవడం లేదన్నారు సురేష్ గోపి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా సంచలనంగా మారారు. ట్విట్టర్ మీరు చూస్తున్నారు, అకౌంట్లు మీరు చూస్తున్నారు. సురేష్ గోపి రియాక్ట్ అయ్యారు. A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi government. This is grossly incorrect. Under the leadership of Prime Minister Modi ji, we are committed to the development and ప్రాస్పెరిటీ ఆఫ్ కేరళ అంటూ కూడా ఒక లవ్ ఇమోజీని ఆయన చూపిస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా సినారియో మారిపోయింది. సంచలనాలు నమోదవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి కాసేపట్లో ఇటు కేబినెట్ భేటీ జరగబోతోంది. యూనియన్ కేబినెట్ భేటీ జరగబోతోంది. 5 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతోంది. మరికొద్దిసేపట్లో పోర్ట్ఫోలియోస్ అంటే ఎవరు ఏ మంత్రి ఎవరు ఏ శాఖలకు వెళ్లాలనే అంశానికి సంబంధించి విడుదల కాబోతున్న కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈయన ఉంటారా ఉండరా, ఈయన వెళ్ళిపోతారా ఉంటారా, ఇటువంటి ఊగిసలాటకు సంబంధించి ఆ క్వశ్చన్ నెలకొన్న సందర్భం. జాతీయ మీడియా అయితే మాత్రం ఈ వార్తను ఉతికారేస్తుందనే చెప్పుకోవాలి. ఆయన ఉంటారు అని చెప్పుకున్న సందర్భాలు, ఆయన ఉండరు అంటే మరికొన్ని సందర్భాల్లో ఎట్టకేలకు ఆయన రియాక్ట్ అయ్యారు. సురేష్ గోపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi government. Interesting point అనే చెప్పుకోవాలి. A few media platforms are spreading incorrect news. కొన్ని వార్తా సంస్థలు అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నాయి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ నుంచి నేను బయటకు వెళుతున్నాను అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఈ వాస్తవం కాని వార్తలని ప్రచారం చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నాయి. దిస్ ఈస్ గ్రాస్లీ ఇన్కరెక్ట్. ఇది పూర్తిగా తప్పుడు వార్త అని చెప్తున్నాయి. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వీఆర్ కమిటెడ్ టు ద డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ కేరళ. ప్రధానిగా మోదీ నేతృత్వంలో కేరళ అభివృద్ధికి అలాగే కేరళ వికాసానికి మేము కట్టుబడి ఉన్నామంటూ కూడా ఆయన లవ్ ఇమోజీని పోస్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారారని చెప్పుకోవాలి సురేష్ గోపి. ఇంట్రెస్టింగ్. ఆఖరి నిమిషం వరకు ఆయన ఉంటారా అదే క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు యూనియన్ కేబినెట్ భేటీ కాబోతోంది. కేంద్ర కేబినెట్ భేటీ అవుతున్న సందర్భంలో మరి కాసేపట్లో పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ కాబోతున్న నేపథ్యంలో సురేష్ గోపికి సంబంధించి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రిమెంబర్ దట్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇక్కడ నటుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక సంచలనం అయితే కనుక, కేరళ నుంచి పోటీ చేయడం మరొక సంచలనం అయితే కనుక, బీజేపీ నుంచి రంగంలోకి దిగడం మరొక సంచలనం అయితే కనుక, బీజేపీ నుంచి రంగంలోకి దిగడం, త్రిశూర్ నుంచి ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఆఖరి నిమిషంలో ఆయనకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అంతర్జాతీయ ప్రముఖులు మీరు చూస్తున్నారు. నిన్న సందర్భం అది. సురేష్ గోపి ఇటు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తారు. ఇటువంటి సినారియోలో ఒక్కసారిగా సినారియో మారిపోయింది. నేను కేంద్ర మంత్రిగా ఉండడం నాకు ఇష్టం లేదు అనే మాటకు సంబంధించి అటువంటి మాట ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆయన కేంద్ర మంత్రిగా ఉండడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. బహుశా బయటకు వచ్చేస్తారేమో, రిజిగ్నేషన్ చేస్తారేమో అనే వార్త చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ మాటలకు సంబంధించి ఎప్పుడైతే చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయో, విస్తృతంగా ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందో, ఫస్ట్ కొద్దిసేపటి క్రితం వరకు కూడా మేబీ ఆయన బయటకు వెళ్ళిపోతారేమో, ఇక క్యాబినెట్కి సంబంధించి కూడా కొడుతుందేమో అనుకున్న సందర్భం. కానీ ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సోషల్ మీడియా ఎక్స్లో సురేష్ గోపి రియాక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాంగ్రెస్ ఎప్పుడైతే రియాక్ట్ అయ్యిందో ఆ రియాక్షన్ తర్వాత రియాక్షన్ వచ్చిందని భావించింది. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ టు సీరియస్ పాలిటిక్స్. ఆయన సీరియస్ పాలిటిక్స్గా అంటే ఆయన సీరియస్గా రాజకీయాలు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్ రియాక్ట్ అయిన తర్వాత సురేష్ గోపి నుంచి ఒక రియాక్షన్ మీరు చూస్తున్నారు. బహుశా ఇది ఇక్కడ బీజేపీకి సంబంధించి చాలా ప్రతిష్టగా తీసుకుందని భావించాలి. ఎందుకంటే అటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్గా తీసుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యతిరేకత అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి నేపథ్యం అనేది చూస్తూ ఉంటాం. సో ఇటువంటి సినారియోలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి ఎక్కడా కూడా స్పేస్ ఇవ్వకుండా, విమర్శలకు తావివ్వకుండా ఈ విషయాన్ని పూర్తిగా చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం సురేష్ గోపిని శాంతింపజేశారా, లేకపోతే ఆయనంతటా ఆయన ఒప్పుకున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన
సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం సురేష్ గోపి సంచలనంగా మారారు. ఇన్ఫాక్ట్ పార్లమెంటు ఎన్నికల్లో మరొక సంచలనం సురేష్ గోపి. అటువంటి సురేష్ గోపి ఇటు కేబినెట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను అంటూ కూడా ఒక వార్త ఆయనంతటా ఆయనే వెళ్ళిపోవడానికి సుముఖత వ్యక్తం చేశారనే వార్తకు సంబంధించి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా గత 4-5 గంటల నుంచి మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే, సోషల్ మీడియా ఎక్స్లో కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చాలా ప్రకంపనలు సృష్టించిందనే చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది. ఆ తర్వాత మరి కాసేపటికే ఇటు సురేష్ గోపి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి సురేష్ గోపి రియాక్ట్ అయిన ఆ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ మీరు చూస్తున్నారు. A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi government అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. This is grossly incorrect. Under the leadership of Prime Minister Narendra Modi ji, we are committed to the development and prosperity of Kerala అంటూ కూడా ఒక లవ్ ఇమోజీని ఆయన అక్కడ పోస్ట్ చేస్తూ ఆ ఇమేజ్ని కూడా మీరు చూడొచ్చు. సురేష్ గోపి అలాగే నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ కూడా చేయి పట్టుకొని ఉన్న ఇమేజ్ని పోస్ట్ చేస్తూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి కాసేపట్లో కేంద్ర క్యాబినెట్ భేటీ కాబోతోంది. 5 గంటలకు భేటీ కాబోతోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇటు పోర్ట్ఫోలియోస్ కూడా, అంటే ఎవరికి ఏ శాఖ కేటాయింపులు అంటూ ఉంటాం. అవును, సాధారణంగా శాఖ కేటాయింపులకు సంబంధించి మరి కాసేపట్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు సురేష్ గోపి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.